కరెక్ట్ కాదు. తన కొడుకుని తన భర్త ఆశయాలకు అనుగుణంగా పోరాడుతూ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి అయి ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. ఇంకో బిడ్డ కష్టపడుతుంది, ఆ బిడ్డకు పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వెళ్తున్నానని క్లియర్గా చెప్పారు. దాన్ని వక్రీకరించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఈరోజు షర్మిల గారు కనుక తెలంగాణలో పార్టీ పెట్టకుండా సడన్గా ఆంధ్రాలో తానే ఒక పార్టీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేస్తుంటే క్రెడిబిలిటీ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్ని లబ్ధులు పొంది ఒక సీఎం అవ్వాలన్న ఒక ఆకాంక్షతో తెలంగాణలో పార్టీ పెట్టి అటు కాంగ్రెస్ని రేవంత్ని, ఇటు కేసీఆర్ని టీఆర్ఎస్ని, ఇటు తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడిని అమ్మనాభూతులు తిట్టి సడన్గా ఈరోజు కాంగ్రెస్ వేషం వేసుకొని చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ని ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతుంటే ఎలా క్రెడిబిలిటీ ఉంటుంది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతారు, తమను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కాపాడుకుంటారు అనేది ఒక మంచి పేరుంది. దాన్ని ఈరోజు 100 రెట్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. తన తండ్రి కోసం ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాల్ని పరామర్శిస్తాను అని చెప్పి పావురాల గుట్టలో చెప్పిన దాన్ని ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఆయన చేసుకుంటూ పోయాడు. ఆ క్రమంలో కాంగ్రెస్ ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మనం చూసాం. సరే అని బయటకు వచ్చి వైఎస్ఆర్ గారి పేరు మీద ఒక పార్టీ పెట్టి ఈరోజు ఆయన ఏవైతే చేసినవి కంటిన్యూ చేస్తూ చేయాలనుకున్న వాటిని ఈరోజు చేసి చూపిస్తూ తన తండ్రి పేరు ఇంకా 60-70 సంవత్సరాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయేలాగా చేస్తున్నారు. వేరస్ షర్మిల విషయం తీసుకుంటే, నేను ఇక్కడే పుట్టాను, తెలంగాణలో ఇక్కడే పెరిగాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే బిడ్డల్ని కన్నా, నేను తెలంగాణ వాసిని, ఈ తెలంగాణ ప్రజల కోసం నేను జీవితాంతం ఉంటానన్న వ్యక్తి ఈరోజు ఆ పార్టీని